ఇంతియాజ్ అహ్మద్ గారిని సభ్యులుగా మీటింగ్ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మా ఫౌండర్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు డయాడ్ ఫౌండేషన్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం పెట్టారంటే నిజంగా ఈరోజు నా మిస్సెస్ బర్త్డే ఉంటే ఇంట్లో అంత కార్యక్రమం కొంచెం నడుస్తున్న సార్కి మాట ఇచ్చానని చెప్పేసి వచ్చేసాను. మా ఇంట్లో బంధువులు అందరూ ఉన్నారు కానీ ఇది ఇంతకన్నా మంచి కార్యక్రమం లేదు మనకు. ఇది ముఖ్యం అనమాట. ఎందుకంటే ఇది ఒకరికి హెల్త్ కి సంబంధించిన విషయం. సార్ వాళ్ళు కూడా ఇప్పుడు రెడ్ క్రాస్ లో ఎప్పటి నుంచో సేవలు చేస్తున్నారు. నేను చూసేవాడిని. ఇప్పుడు విఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆ రోజులో దాదాపు నేను 35 years బ్యాక్ నుంచి చెప్తున్నాను. స్టూడెంట్స్ కి ప్రెసిడెంట్, మన నెల్లూరు జిల్లా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు. అప్పటి నుంచే సేవలు చేసేవాళ్ళు. సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అదేవిధంగా ఈ డయాడ్ ఫౌండేషన్ వాళ్ళు ఇంకా దీంట్లోనే కాదు, వీళ్ళు ఐ క్యాంప్స్ అయితే కానీ, ఇంకా మెడికల్ క్యాంప్స్, ఇంకా హెల్త్ సంబంధించింది ప్రతి ఒక్కరికి నీడ్ అవసరం ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి వాళ్ళు చేయాల్సినంత సహాయం చేస్తున్నారు. వీళ్ళకి నిజంగా కుటుంబాలు చెప్పాలా. ఎందుకంటే ఎటువంటి వారు ఉన్నారు కాబట్టి మనకు చాలా మంది వెనక చనిపోయే వాళ్ళు కూడా బతుకుతున్నారంటే ఎటువంటి వాళ్ళు ఉన్నగానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదైనా ఇంట్లో మీ బర్త్డేస్ ఏమైనా జరిగితే ఎవరెవరిలో పిలిచి పెద్ద పెద్ద కేకులు పూసి పేపర్లు తగిలించే ఉండదు. మనకు అక్కడ నీడీ పర్సన్స్ కి ఆ రోజు భోజనం అరేంజ్ చేస్తున్నారంటే అది ఎంతో గర్వకారమైన విషయం. నేను లైఫ్ క్లబ్ క్రియేటర్స్ కమిటీ చైర్మన్ గా 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 3 times నా వంతు మా ఇంట్లో ఎవరు బర్త్డేస్ అయితే కానీ, మా షోరూమ్ మదీనా వాచ్ యానివర్సరీ ఆ రోజు అయితే కానీ, మనం ఈ అనాథాశ్రమ్స్ లో మధ్యాహ్నం భోజనం మరియు ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా మెడికల్ క్లాస్ కూడా పెట్టుకుంటాం. మేము అంటే మా నాన్నగారి పేరు మీద 2వ వీధిలో కూడా ఒక ట్యూషన్ చెప్తున్నాం. ఉదయం 6 to 7, అదేవిధంగా ఈవినింగ్ 6 to 7. ఇది కూడా ఎటువంటి చెప్పుకుంటా పోతే నా వంతు నేను ఎంత వరకు చేయగలుగుతున్నానో నేను కూడా చేస్తున్నాను. సార్ వాళ్ళు వచ్చి మొన్న కలిసిన తర్వాత నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. ఏమంటే మేమందరం కలిసి బాగా ఇంకా స్ట్రాంగ్ గా ఈ డయాడ్ ఫౌండేషన్ కూడా నేను కూడా ఒక భాగంగా నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పాను. చెప్పుకుంటే హెల్త్ గురించి ఎంతగా తక్కువ అండి. మేము ఇంగ్లీష్ గురించి సచ్చామనుకోండి ఎవరు మాకు గుర్తించే వాళ్ళు ఉండరు. మా వచ్చిన ఆదాయం గురించి ఏదైనా చేసి పోతే మేము పోయినా కానీ మమ్మల్ని తెలుసుకుంటారు. అది నేను నమ్ముతాను. థ్యాంక్ యూ.